సినీ రంగంలో స్టార్ గా వెలుగొందిన దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి సీఎం అవుతారా అన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది. ప్రజల తీర్పు తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. పాలనను సమర్థవంతంగా నడపడం మరొక సవాలు. ముఖ్యంగా మొదటిసారి సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్న విజయ్ కు ముందున్న మార్గం సులభం కాదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వం ఎదుర్కొనే ప్రధాన సవాళ్లు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు పరిపాలనలో తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలు అన్నీ కలిపి విజయ్ నాయకత్వాన్ని పరీక్షించనున్నాయి. తమిళగ వెట్రి కళగం 234 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సన్నద్ధం అవుతోంది. ఈ విజయం విజయ్ కలను నిజం చేసింది. కానీ ఇప్పుడు నిజమైన పోరాటం మొదలవుతోంది. ఎన్నికల వేదికపై ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేయటం. ఆ హామీలు ఎంత భారీగా ఉన్నాయో, వాటిని అమలు చేయడానికి తమిళనాడు ఆర్థిక పరిస్థితి ఎంత గడ్డుగా ఉందో అర్థమైనప్పుడు విజయ్ ముందున్న సవాళ్ల తీవ్రత స్పష్టమవుతుంది. టీవీకే మేనిఫెస్టోలో అత్యంత కీలకమైన హామీ ప్రతి మహిళా గృహ యజమానికి నెలకు 2,500 ఆర్థిక సహాయం. ఇది డిఎంకే ప్రస్తుత పథకం కంటే ఎక్కువ. 200 యూనిట్లు ఉచిత విద్యుత్, సంవత్సరానికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు, పేద వధువులకు 8 గ్రాముల బంగారం, 25 లక్షల వైద్య బీమా. ఇవి టీవీకే ముఖ్యమైన హామీలు. విద్యకు 20 లక్షల వరకు వడ్డీ రహిత రుణాలు, ఏఐ ఆధారిత పాఠశాలలు, మత్స్యకారులకు 27,000 సీజన్ సహాయం కూడా హామీల్లో భాగమే. ఈ హామీలన్నిటినీ కలిపి సంవత్సరానికి కనీసం 60,000 నుంచి 80,000 కోట్ల అదనపు ఖర్చు అవసరం అవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది చిన్న మొత్తం కాదు. విజయ్ అధికారంలోకి వస్తున్న సమయంలో తమిళనాడు ఆర్థిక పరిస్థితి అత్యంత సవాలుగా ఉంది. తమిళనాడు పెండింగ్ అప్పు 2026-27లో 10,71,000 కోట్లకు చేరుతుందని డిఎంకే ప్రభుత్వ ఆర్థిక మంత్రి ఇంటరం బడ్జెట్లో వెల్లడించారు. 2025-26లో సవరించిన అంచనాల్లో 9,52,000 కోట్లు ఉన్న అప్పు ఒక్క సంవత్సరంలో 1,19,000 కోట్లకు పెరిగింది. 2026-27లో ఫిస్కల్ డెఫిసిట్ జిఎస్డిపిలో 3.48% నుంచి 3% తగ్గుతుందని అంచనా ఉన్న రెవెన్యూ డెఫిసిట్ 48,696 కోట్లుగా ఉంది. 9వ ఆర్థిక సంఘం నుంచి కేంద్ర పన్నుల్లో తమిళనాడు వాటా 7.9% నుంచి 4% తగ్గిపోవటం వల్ల రాష్ట్రానికి 3,17,000 కోట్ల నష్టం జరిగింది. ఇది మొత్తం అప్పులో 33% అవుతుంది. పిఎస్యు నష్టాలు 2016-17లో 8,435 కోట్ల నుంచి 2021-22 నాటికి 20,545 కోట్లకు పెరిగాయి. ముఖ్యంగా టాన్జెంట్కో విద్యుత్ సంస్థ ఒక్కటే 11,955 కోట్ల నష్టంతో భారీగా నిలిచింది. ఈ నష్టాలు కొత్త ప్రభుత్వం తీర్చాల్సిన వారసత్వ బాధ్యతలు. రాష్ట్రం 2026-27లో 1,79,000 కోట్ల అప్పు తీసుకోవాలని, అదే సమయంలో 60,413 కోట్లు తిరిగి చెల్లించాలని ప్రణాళిక ఉంది. డెబ్ట్ అంటే జిఎస్డిపి నిష్పత్తి 26.12% అంచనా. ఈ లెక్కలు చూస్తే టీవీకే హామీలు నెరవేర్చేందుకు కావలసిన 60,000 నుంచి 80,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయనే ప్రశ్న స్వయంగా తలెత్తుతుంది. హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని అడిగినప్పుడు విజయ్ స్పష్టంగా చెప్పారు. సమస్య డబ్బు కాదు, అవినీతి. ఆయన దీనికి 30% స్టాలిన్ ట్యాక్స్ అని పేర్కొంటూ డిఎంకే హయాంలో జరిగిన అవినీతి వల్ల వనరులు వృధా అయ్యాయని ఆరోపించారు. ఈ వాదన కొంతవరకు నిజమే. రాష్ట్రంలో వనరులు సమర్థవంతంగా వినియోగించినా, అవినీతి తగ్గించినా, కేంద్ర నిధుల వినియోగాన్ని పెంచినా నిధుల సమీకరణ సాధ్యమవుతుంది. కానీ ఒక్కో హామీని అమలు చేయడానికి కావలసిన నిర్మాణాత్మక మార్పులు అవి కాగితంపై రాసినంత సులభంగా జరగవు. విజయ్ ముందున్న అతిపెద్ద సవాలు పరిపాలనా అనుభవం లేకపోవటం. డిఎంకే, ఏఐఏడిఎంకే వంటి పార్టీలు దశాబ్దాలుగా పాలనా అనుభవంతో ఉన్నాయి. విజయ్కు రాష్ట్ర యంత్రాంగాన్ని నడపటంలో నేరుగా అనుభవం లేదు. 234 శాఖలు, లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, జిల్లా స్థాయి అధికార యంత్రాంగం. వీటిని మొదటి రోజు నుంచి నడిపించడం సులభం కాదు. టీవీకే నిర్ణయించిన తమిళ్ ఫస్ట్ పాలసీ అంటే తమిళనాడులో 75% ఉద్యోగులు స్థానికులకే రిజర్వ్ చేయడం. దీనిని అమలు చేయడానికి చట్టపరమైన సవాళ్లు ఎదురవుతాయి. ఆర్టికల్ 19లో రాజ్యాంగ హక్కుల ప్రకారం ఇది న్యాయస్థానంలో వివాదానికి కారణమవుతుంది.
బీజేపీని సైద్ధాంతిక ప్రత్యర్థిగా టీవీకే ప్రకటించింది. ఇది ఎన్నికల వేదికపై చేసిన ప్రకటన. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర రాష్ట్ర సంబంధాలు కీలకమవుతాయి. కేంద్రం నుంచి నిరాకరించబడిన నిధులు, కేంద్ర పోషిత పథకాల్లో తగ్గిన వాటా ఇవి ఇప్పటికే రాష్ట్రాన్ని భారంగా ఉన్నాయి. బీజేపీతో సంఘర్షణగా నిలిచిపోయిన కేంద్ర ప్రభుత్వంతో సహకారం లేకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు. ఈ సమతూకాన్ని పాటించడం విజయ్కు మొదటి నుంచే సవాలుగా ఉంటుంది. టాంజెట్కో వంటి రాష్ట్ర విద్యుత్ సంస్థలు వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయాయి. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని అమలు చేయాలంటే టాంజెట్కో మరింత నష్టాలను భరించాల్సి ఉంటుంది. ఈ నష్టాలు మళ్లీ ప్రభుత్వ ఖజానాకి భారమవుతాయి. ఉచిత విద్యుత్ ఇవ్వటానికి ముందు టాంజెట్కోని ఆర్థికంగా ఆరోగ్యవంతంగా చేయటం తప్పనిసరి. కానీ అది కూడా వేల కోట్ల పెట్టుబడి అవసరం పడే పని. టీవీకే మేనిఫెస్టోలో ఏఐ మంత్రిత్వ శాఖ స్థాపన, ఏఐ ఆధారిత పాలన, ఏఐ విశ్వవిద్యాలయం, 2036 నాటికి తమిళనాడు 1.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడం వంటి ఆకర్షణీయమైన హామీలు ఇచ్చింది. ఇవి దీర్ఘకాలిక దార్శనికత గల హామీలు. కానీ ఇప్పటికే అప్పుల్లో మునిగిన రాష్ట్రం ఇవన్నీ ఒకేసారి అమలు చేయటం సాధ్యమవుతుందా? పేదలకు ఆహారం, వైద్యం, ఉద్యోగం కావాలి. ఏఐ విశ్వవిద్యాలయం కాదు అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. టీవీకి ముఖ్యమైన హామీ డ్రగ్స్ ఫ్రీ తమిళనాడు. విద్యా సంస్థల చుట్టూ యాంటీ డ్రగ్స్ ప్రొటెక్షన్ జోన్లు ఏర్పాటు చేయటం ఇది ఒక నైతికమైన లక్ష్యం. కానీ తమిళనాడులో ముఖ్యంగా ఉత్తర జిల్లాలు, సరిహద్దు ప్రాంతాలు, మత్స్యకారుల తీర ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. పోలీస్ శాఖ సంస్కరణ, రాష్ట్ర సరిహద్దునిగా పునరావాస కేంద్రాల ఏర్పాటు ఇవన్నీ ఒకేసారి జరగాల్సిన పని. ఇది ఒక్క పదవి కాలంలో పూర్తి చేయటం అసాధ్యమని నిపుణులు అంటున్నారు. టీవీకే కేవలం 2 ఏళ్ల వయసున్న పార్టీ. టీవీకే కార్యకర్తలు నకిలీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా మీడియాపై, ఇతర పార్టీ నాయకులపై అపప్రచారం సాగించారని ఆరోపణలు వచ్చాయి. చెన్నై ప్రెస్ క్లబ్లో ఈ ఘటనను భావ ప్రకటన స్వేచ్ఛపై దాడిగా అబల్చేలా చూడటం ముఖ్యం. తమిళనాడులో ఇప్పటికే భారతదేశంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అత్యంత పారిశ్రామికీకరించబడిన రాష్ట్రం. ఈ బలమైన పునాదిపై నిర్మించుకోవటానికి అవకాశం ఉంది. 3వది ప్రాధాన్యత క్రమం. ఒకేసారి అన్ని హామీలు అమలు చేయాలని ప్రయత్నించకుండా మొదట కొన్ని కీలకమైన పథకాలపై దృష్టి పెట్టడం వ్యూహాత్మకంగా సరైంది. మహిళలకు 2500 నెలసరి సహాయం, ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థులకు రుణమాఫీ ఈ 3 మొదట అమలు చేస్తే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. తమిళనాడు రాజకీయ చరిత్రలో సినీ నేపథ్యం నుంచి వచ్చిన సీఎం అయిన వ్యక్తి ఎంజీఆర్. 1977లో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇలాంటి సందేహాలే వ్యక్తం అయ్యాయి. కానీ ఎంజీఆర్ మిడ్ డే మీల్ పథకం, మహిళా స్వయం సహాయక సంఘాల వ్యవస్థ ఇవి తమిళనాడు సమాజాన్ని మౌలికంగా మార్చాయి. విజయ్ కూడా 1 లేదా 2 మైలురాలు పథకాలతో తన పాలనను చరిత్రలో నిలపగలరు. అదే ఆయన ముందున్న నిజమైన అవకాశం. పరదాల పక్కన నిలబడి కెమెరా మీద హీరోగా నటించడం వేరు, సచివాలయంలో బాధ్యతలు నిర్వహించడం వేరు. 10,71,000 కోట్ల అప్పు, పిఎస్యు నష్టాలు, కేంద్రంతో నిధుల సంఘర్షణ, అనుభవ రాహిత్యం ఇవన్నీ విజయ్ ముందున్న వాస్తవాలు. కానీ 8 లక్షల మంది అభిమానులను ఒక్క సభలో మోహరించిన నాయకత్వం, ఒంటరిగా పోటీ చేస్తానని ధైర్యంగా ప్రకటించిన దృఢత్వం ఇవి విజయ్ బలాలు. తమిళనాడు రాజకీయాల్లో 1967 నుంచి డిఎంకే, ఏఐడిఎంకే ప్రత్యామ్నాయంగా అధికారంగా మారింది. టీవీకే ఆ చరిత్రను తొలిసారిగా బద్దలు కొట్టింది. ఇప్పుడు ఆ చారిత్రాత్మక అవకాశాన్ని పాలనా ద్వారా సార్థకం చేసుకోవటం విజయ్ జీవితకాల పరీక్ష. సినిమాలో హీరో చివరికి గెలుస్తాడు, అది స్క్రిప్ట్లో రాసే ముగింపు. రాజకీయాల్లో ముగింపు రాయటం ప్రజల చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు ప్రజల క్షేమం, సంక్షేమం రెండూ కూడా దళపతి విజయ్ చేతుల్లోనే ఉంది. మరి దళపతి తమిళనాట కొత్త చరిత్ర లిఖిస్తారా?